ఒళ్ళు బలిసి నా మొగుడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. హే, పిచ్చి పిచ్చిగా వాక్కు, పళ్ళు రాలుతాయి. ఏంటే రాలేది? రాజకం రా. ఏంటమ్మా ఇది? పెళ్ళైన పరాయి మగాడు అంటే తిరగడం తప్పు కదా? మళ్ళీ ఆమెను బెదిరిస్తున్నా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఈవిడి గారివన్నీ నాటకాలు. తులసి పవిత్రమైందిరా. నువ్విలా మాట వినవే. అందుకే నువ్వు రమేష్ హాయిగా ఉండండి, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. వద్దు, దగ్గరికి రావు. నువ్వెలాగో నా మొగుడి వదలు. అందుకే నేనే మీ కట్టు లేకుండా పోతాను. అమ్మా, అది వద్దు. శ్రీకర్ ప్రసాద్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదే సార్, బీచ్ రోడ్ లో ఉన్న సబిత వాళ్ళ ఇంటికి సార్. ఓ, మార్నింగ్ వెళ్తే లాక్ చేసింది కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళని అడిగితే పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. వర్ష, ఎంత పని చేసావే భగవంతుడా. ఇప్పుడు నీకేమైనా అయితే నేనేమవ్వాలి? అయ్యో, నాకేం కాదు పిచ్చి తల్లి, అవ్వాల్సిన వాళ్ళకి అవుతుంది. మీ ఆయన కరుణ గురించి కనుక్కోకుండా చేయడానికి నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు. వర్ష, ఆయనకి విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. కల్పన, హలో. ఏమండి, ఏమండి? కల్పన, ఏమైంది? ఘోరం జరిగిపోయిందండి. ఏమైంది కల్పన? వర్ష, వర్ష, మన వర్ష మీరు వెంటనే రండి ప్లీజ్. రాకొచ్చేస్తాడా? ప్లాన్ వేసింది జ్వాల, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆ కర్ణని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వు. తులసి, ఇదిగోమ్మా నా బ్లెస్సింగ్స్ తో పాటు నీకు ఈ నాన్న గిఫ్ట్ కూడా. డ్రైవర్ సార్, హాస్పిటల్ కాదు, ముందు మాదాపూర్ పోనివ్వు. అలాగే సార్. అమ్మా తులసి, ఊరుకోమ్మా. ఆ భగవంతుడు లోకంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఇచ్చాడు. ఏ క్షణాన్న ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని క్షణం క్షణం భయపడుతూ చూస్తున్నావమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. తులసి, తులసి, ఎక్కడ చచ్చావు? తులసి,